కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చంద్ర ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటిని పిక్సార్ట్ అండ్ పిక్సెల్ ల్యాబ్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా అనేది నేనైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకైతే అర్థమైంది. అండ్ అర్థమైతే లైక్ చేయండి, అండ్ వీడియో నచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను, మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ ఏమన్నా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫాంట్స్ కూడా నేనైతే లింక్స్ మీకైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా దగ్గర ఉన్న ఫాంట్స్ కూడా కొన్ని నేనైతే లింక్ ఇస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నేమ్స్ ఎలా ఎడిట్ చేయాలనేది కూడా వీడియో లాస్ట్లో వీడియో చేసాను ఆల్రెడీ, మీకైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ మీకైతే నచ్చిద్ది అనుకున్నాను. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి కంటెంట్ అయితే అందిస్తాను. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మన వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో హాయ్ గైస్, ముందుగా మీరైతే క్రోమ్ అయితే లేదా గూగుల్ అయినా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో ఇక్కడ ఫాంట్స్ ఇంగ్లీష్ ఫాంట్స్, ఓకే, లేదా తెలుగు ఫాంట్స్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఇలా తెలుగు ఫాంట్స్ అని అయితే ఇలా అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకైతే సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేసినాక ఇలా మీకు చాలా వస్తాయి అన్నమాట. చాలా అప్లికేషన్స్, వెబ్సైట్స్. మీరైతే ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి. ఓకే, చూసారు కదా, ఇక్కడ ఇలా ఉన్నాయి కదా, వీటినైతే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. ఈ డౌన్లోడ్ అని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసేయండి. ఇలా మీకు అన్ని ఫాంట్స్, చాలా ఫాంట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్స్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 1000కి పైనే ఉంటాయి. మనకు ఎన్ని ఫాంట్స్ కావాలన్నా వేరే వెబ్సైట్లో కూడా దొరుకుతాయి. చూసారు కదా, ఇవ్వండి ఇక్కడ అందరికి హలో అలా సంథింగ్ ఆ ఫాంట్స్ అయితే మీకైతే చూపిస్తారు అనమాట. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, గ్రీన్ కలర్, డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ప్రాసెస్, ఇంగ్లీష్ ఫాంట్స్ కూడా మనం చూపిస్తే ఇక్కడ ఫాంట్స్ అని ఉంది కదా, ఇక్కడ ఫాంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంగ్లీష్ పెట్టేసింది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ తెలుగు తీసేసి ఇంగ్లీష్ అయితే పెట్టేసింది. ఓకే, ఇంగ్లీష్ ఫాంట్స్ అని పెట్టే చూడండి. ఇక్కడ చూడండి న్యూ ఫాంట్స్. ఓకే, ఇలా మీకైతే చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి, వాటిలలో ఓపెన్ చేసేది. ఓపెన్ చేసేసి ఇక్కడ ఉన్నాయి చూసాను. ఓకే, ఇలా ఇక్కడ ఇలా ఉన్నాయి కదా, ఇవి అయితే ఫాంట్స్ స్టైల్స్ అనమాట. చాలా ఉంటాయి, మీకు 1000+ ఉంటాయి. ఇలా అన్ని వెబ్సైట్లో మీకు నచ్చిన ఫాంట్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫాంట్కి ఆపోజిట్లో డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ డౌన్లోడ్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేద్దాం. పిక్సెల్ ల్యాబ్లో లేదా పిక్సార్ట్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో కూడా నేను చెప్తా చూడండి. ఓకే, మీకు పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయగానే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద చూపిస్తుంది చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ టెక్స్ట్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది కదా, ఇక్కడ ఏ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ అని ఉంది కదా, ఏబి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మై ఫాంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకైతే నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను కాబట్టి చూపిస్తుంది. అండ్ ఇక్కడ టీ సింబల్తో ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్స్ ఓపెన్ అవుతుంది. ఓకే, లేదా రీసెంట్ డౌన్లోడ్స్. ఓకే, ఇలా మీకైతే చూపిస్తుంది. మీకు నచ్చిన ఇక్కడ నేనైతే ఈ ఫాంట్ని అయితే కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్షన్ చూపిస్తుంది. లేదా ఇక్కడ ఫైల్ మేనేజర్ లాగా ఇక్కడ ఉంది, దీంట్లోకి పోయి మీరైతే డౌన్లోడ్స్లో ఉంటాయి.
డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఇక్కడ టీ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి, వాటిని మీరు సెలెక్ట్ చేసి పట్టుకొని చాలా ఫాంట్స్ ఉన్నప్పుడు ఓకే ఇలా మీరైతే ఇలా పెట్టేసుకుని ఇక్కడ సెలెక్ట్ అని కొట్టేసండి. మీకు ఈ ఫాంట్స్ అన్నీ మీకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ పిక్సార్ట్లో కూడా ఎలా చేయాలని చూపిస్తుంది చూడండి. అండ్ పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి. ఈ పిక్సార్ట్ అప్లికేషన్ అనేది రొటేట్ అవ్వట్లేదు. ఓకే, ఏమనుకోవద్దు. ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఏదో ఒక ఫోటోని అయితే మీరు ఎగ్జాంపుల్కి నేనైతే చూపిస్తున్నాను. మీరు బ్యానర్ కానీ ఫోటో కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ టెస్ట్ అని ఉంటుంది. టెస్ట్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా కానీ ఓకే, నేనైతే ఒక టెక్స్ట్ నా పేరు ఇచ్చేస్తున్నా. ఈ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సియాలని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ కొన్ని మనకు ఫాంట్స్ చూపిస్తాయి. ఈ యాప్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మై ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ నేనైతే అప్లోడ్ చేసుకున్నాను అనమాట. నేను డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఎలా చేయాలంటే ఇక్కడ యాడ్ ఫాంట్స్ అని ఉంటుంది. ఇక్కడ పైన ఉంది కదా, యాడ్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. చూపిస్తారు మీకు ఇలా. ఓకే, ఇలా అయితే చూపిస్తుంది అనమాట. మీకు డౌన్లోడ్స్లో చూపిస్తాయి. ఇక్కడ ఈ ఫాంట్స్ అయితే మీకు ఇలా అయితే చూపిస్తుంటుంది. మీకు నచ్చిన ఫాంట్స్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నారు కదా, వాటిని మీరు ఇక్కడ మీకు చూపిస్తారండి. ఓకే, ఇవన్నీ ఫాంట్స్. వీటిని ఏం చేయాలంటే ఇక్కడ ఇలా సెలెక్ట్ చేయండి. సేమ్ ప్రాసెస్ ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఫాంట్స్ అనేవి ఆటోమేటిక్గా మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మీకు నచ్చిన ఫాంట్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే వాడుకోవచ్చు. ఓకే, చూసారు కదా, వీటికి కొంచెం మీరు కలర్ గ్రేడింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే ఓకే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బ్రష్ పిఎన్జీ కూడా ఎలా చేయాలని వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ నేమ్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలో కూడా చెప్పాను, ఆ వీడియో కూడా ఒకసారి చూసి లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.